ఆపర్చునిటీ కాస్ట్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక యాక్టివిటీ టేకప్ చేసినప్పుడు, మనం ఇంకొక ఆపర్చునిటీ ఏదో మనం మిస్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సినిమాకి వెళ్దామని నిర్ణయించుకున్నావు. సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం వల్ల నువ్వేం మిస్ అవుతావు? ఆ 2½ 3 అవర్స్ చదువుకోవడం మిస్ అయిపోతావు. సో, సినిమాకి వెళ్ళడం వల్ల నువ్వు మిస్ అయిందేంటి? చదువుకోవడం. సో, ద 2½ అవర్స్ ఆఫ్ స్టడీయింగ్ ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ గోయింగ్ టు ఏ మూవీ. లేదా నువ్వు చదువుకోవాలని డిసైడ్ అయ్యావు. చదువుకోవాలని డిసైడ్ అవ్వడం వల్ల ఒక మంచి సినిమా చూసే అవకాశం నువ్వు మిస్ అయిపోయావు. సో, చదువుకోవాలని డిసైడ్ అవ్వడం వల్ల నీ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? మూవీ ద్వారా నీకు వచ్చే ఎంటర్టైన్మెంట్. అంటే మనం ఒక టాస్క్ టేకప్ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏదో ఒకటి మనం మిస్ అవుతాం. ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం జాబ్స్కి వెళ్ళడం మానేస్తారు. సో, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనే టాస్క్ టేకప్ చేసినందుకు వాళ్ళ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? వాళ్ళు వదిలేసుకున్న జాబ్. సో, ఈ రకంగా మనం ఆపర్చునిటీ కాస్ట్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు.